అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. ఈరోజు కార్యనిర్వహణ చేసే అవకాశం బాబా నాకు ఇచ్చారు. ఈ కార్యక్రమం మొట్టమొదటిగా 9:30కి నవ మెహర్ బాబాతో ప్రారంభం అవుతుంది. ఆ ప్రారంభ గీతాన్ని శ్రావణ యొక్క స్టార్ట్ చేస్తుంది. తర్వాత మన నాన్నమ్మ గారు పాట పాడతారు. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. ఏవో కార్యనిర్వహణ విశాల్ గారు కదండి ఇవాళ. ఏవో వాళ్ళ అబ్బాయి నాకు నేను శశిధర్ వాళ్ళ నా పేరు. అబ్బాయి వాళ్ళ అబ్బాయి మీరు. ఓకే అవునండి. ఓకే ఓకే మంచిది ఆయన, నేను అది గుర్తుపట్టలేదు. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. జై బాబా అందరికి. జై బాబా అంకుల్, వినిపిస్తుందా నా వాయిస్? అప్పారావు అంకుల్ గారు. వినబడుతుందమ్మా. వినిపిస్తుంది అక్క. జై బాబా. శ్రావణి గారు వినబడుతుంది. జై బాబా. జై బాబా. జై. ఒక్క నిమిషం. ఆ, నమో మెహర్ బాబా నేనే పాడాలి, సో స్టార్ట్ చేస్తాను. అవతార్ మెహర్ బాబాకి జై. నమో మెహర్ బాబా, అవతార్ నమో దేవ దేవా. प्रभु नमो मेहर बाबा, अवतार नमो देव देवा. अपार दिव्या कृपा सागर, अपार दिव्या कृपा सागर. सकल चराचर जगदोद्धार, सकल चराचर जगदोद्धार. नमो मेहर बाबा, अवतार नमो देव देवा. प्रभु नमो मेहर बाबा, अवतार नमो देव देवा. जोहार लिवे श्री मेहर बाबा, जोहार लिवे श्री मेहर बाबा. महिनि जनिंచిన మానవ రూప, महिनि జనించిన మానవ రూప. ఇహ పరానంద జీవనమేవ, ఇహ పరానంద జీవనమేవ. భవ భయ భంజన పరమ పావన, భవ భయ భంజన పరమ పావన. నమో మెహర్ బాబా, అవతార్ నమో దేవ దేవ. प्रभु नमो मेहर बाबा, अवतार नमो देव देव. अज्ञानांधकांतमुचेति, अज्ञानांधकांतमुचेति. दिव्य विज्ञान दृष्टिनु संति, दिव्य विज्ञान दृष्टिनु संति. अनिषड्वर्गमो अंतरिंपगा, अनिषड्वर्गमो अंतरिंपगा. अव्यय मोक्षं अनुग्रहिंपु, अव्यय मोक्षं अनुग्रहिंपु. नमो मेहर बाबा, अवतार नमो देव देवा. प्रभु नमो मेहर बाबा, अवतार नमो देव देवा. अपार दिव्या कृपा सागर, अपार दिव्या कृपा सागर. सकल चराचर जगदोद्धार, सकल चराचर जगदोद्धार. नमो मेहर बाबा, अवतार नमो देव देवा. प्रभु नमो मेहर बाबा, अवतार नमो देव देवा. अवतार मेहर बाबा की जय. जय बाबा. जय बाबा. థ్యాంక్ యూ బాబా. జై బాబా అక్క. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు మా నాన్నమ్మ ఒక పాట పాడతారు. తర్వాత జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. మదిలో మరి చింతను లేక మై మరచి, మెహరుని గానము చేయండి చేయండి.
మదిలో మరి చింతన లేక మై మరచి మెహరుని గానము చేయండి. ఆదియు అంతము లేనివాడు, అందరిలోన నివసించువాడు. ఆదియు అంతము లేనివాడు, అందరిలోన నివసించువాడు. కరుణామయుడు మన మెహరు బాబా, కరుణామయుడు మన మెహరు బాబా. అతనిని చేరుడి అతి వేగముగా, కొలసి మెహరుని కొలసి, మెహరుని కొలసి మదిలో మరి చింతను లేక మై మరచి మెహరుని గానము చేయండి, చేయండి. రాముడు ఇతడే, కృష్ణుడు ఇతడే, క్రీస్తువు ఇతడే, అల్లా ఇతడే. రాముడు ఇతడే, కృష్ణుడు ఇతడే, అల్లా ఇతడే. అనుదినమాతని సేవలు చేసి, అనుదినమాతని సేవలు చేసి, అతనిని చేరుడి అతి వేగముగా. కొలచి మెహరుని కొలచి, మెహరుని కొలచి మదిలో మరి చింతను లేక మై మరచి మెహరుని గానము చేయండి. చేయండి. అవతార్ మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. ఇప్పుడు ఏ సేత్ గారు ఒక పాట పాడాల్సిందిగా కూర్చున్నాను. దాని తర్వాత పాట టీచర్ రెడీగా ఉండాలి. జయ బాబా సేత్ గారు జాయిన్ అవ్వలేదు కాబట్టి పాట టీచర్ పాడండి జయ బాబా. తర్వాత జయశ్రీ అంటే రెడీగా ఉండాలి. జయ బాబా. जय बाबा माँ। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। तनुन मेहरई तलपुन मेहरई అహమదియణగిన మేలు కొలుపురా స్మరణ గెలుపురా తనువున మెహరై తలపున మెహరై అహమదియణగిన మేలు కొలుపురా స్మరణ గెలుపురా స్మరణవరమని స్మరణే మేలని స్మరించుట ప్రధాన సాధనని స్మరణలో బ్రతుకుచు సహజ సిద్ధముగా అహమది అణగిన మేలు కొలుపురా స్మరణ గెలుపురా కోర్కెలు తీరని ఆక్రందనలో భంగపాటుతో స్మరించుటలో బాధలు సమసిన ఆనందములో అహమది అణగిన మేలు కొలుపురా స్మరణ గెలుపురా సర్వము మెహరై వరమేశ్వరమై మెహర్ శ్రీ అనే తలపే తపనై తహ తహ పడుతూ విలపించుటలో అహమది అణగిన
మేలు కొలుపురా స్మరణ గెలుపురా తనువున మేరై తలపున మేరై అహమది అణగిన మేలు కొలుపురా స్మరణ గెలుపురా మేలు కొలుపురా స్మరణ గెలుపురా. మెహర్ బాబా కి జై. జై బాబా. థ్యాంక్ యూ బాబా. జై బాబా నాన్న. జవాబు అంటే అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు మన గ్రూప్ లో సీత గారు జాయిన్ అవ్వలేదు, జయశ్రీ ఆంటీ జాయిన్ అవ్వలేదు. విజయలక్ష్మి ఆంటీ ఒక పాట పాడండి జై బాబా. తర్వాత సత్యవాణి ఆంటీ జాయిన్ అయితే పాడతారు, లేకపోతే ఎవరు జాయిన్ అయితే వాళ్ళు పాడతారు. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. చిన్మయ రూపం చిరుమందహాసం ఆద్యంతరహిత చైతన్యపు దివ్య విలాసం ఆద్యంతరహిత చైతన్యపు దివ్య విలాసం చిన్మయ రూపం చిరుమందహాసం ఆద్యంతరహిత చైతన్యపు దివ్య విలాసం ఆద్యంతరహిత చైతన్యపు దివ్య విలాసం मेहर 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 से मेहर 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 से बाबा मेहर 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 जय मेहर मेहर जय पंच सद्गुरुलचे प्रकटितं पोषितं पंचाक्षर नाम में जीवनं शाश्वतं पंच सद्गुरुलचे प्रकटितं पोषितं पंचाक्षर नाम में कीर्तनं शाश्वतं भुवन मोहनाकृतिम् आश्रितं सेवितं भुवन मोहनाकृतिम् आश्रितं सेवितं मस्तु जनोद्धारणम् उन्नतं शुभकरम् मस्तु जनोद्धारणम् उन्नतं शुभकरम् चिन्मय रूपं चिरमन्दहासम् आद्यांतरहित चैतन्य दिव्य विलासम् आद्यांतरहित चैतन्य दिव्य विलासम् मेहर 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 जय मेहर 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 जय बाबा मेहर 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 जय मेहर 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 जय मौन संभाषणं भूषणं जागृतिं विविधदेशाटनं निश्चयं निर्णयं मौन संभाषणं भूषणं जागृतिं विविधदेशाटनं निश्चयं निर्णयं सर्वोदयवासिनं प्रेम संस्थापनं सर्वहृदयवासिनं प्रेम संस्थापिनं विश्वलोकपालनं विस्मयम् अतुलितं विश्वलोकपालनं विस्मयम् अतुलितं चिन्मय रूपं चिरमन्दहासम् आद्यन्तरहित चैतन्य दिव्य विलासम् आद्यन्तरहित चैतन्य दिव्य विलासम् मेहर 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 जय मेहर 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 जय बाबा मेहर 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 जय मेहर 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 जय नाम संकीर्तनं सुकृतं सुमधुरं रूप संदर्शनं जीवनं पावनं नाम संकीर्तनं सुकृतं सुमधुरं रूप संदर्शनं जीवनं पावनं जनन मरण शोक भय निवारणं निर्मलं जनन मरण शोक भय निवारणं निर्मलं सत्यलोक साधनं सुरचिरं सुन्दरं सत्यलोक साधनं सुरचिरं सुन्दरं चिन्मय रूपं चिरमन्दहासम् आद्यन्तरहित चैतन्य दिव्य विलासम् आद्यन्तरहित चैतन्य दिव्य विलासम् मेहर 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 जय मेहर 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 जय
బాబా మేరు 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 జై మేరు 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 జై బాబా మేరు 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 జై బాబా మేరు 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 జై అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అండి థ్యాంక్ యూ జయబాబాకి అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు సేత్ గారు ఒక పాట పాడవలసిందిగా కూర్చున్నాను. దాని తర్వాత జేసీ అంటే రెడీగా ఉండాలి. అవతార్ మెహర్ బాబాకి జై. जय बाबा जय बाबा नाना जय बाबा अवतार मेहर बाबा की जय जगदीश्वर पाहे परमेश मां पाहे जगदीश्वर पाहे परमेश मां पाहि संगीतमु कादिदि संस्मरणेदि प्रियतमा विनरावा जगदीश्वर पाहि परमेश मां पाहि ना तनु मनसो प्राणमुनु आ ना तनुవు మనసు ప్రాణమును నీ పరమంతిని కాదనకునా తనువు మనసు ప్రాణమును నీ పరమంతిని కాదనకు నీ ప్రేమకు పాత్రుడ కాగలిగే విలపించాను దీనంగా జగదీశ్వర పాహి परमेश मां पाहि निरिगा रिगा मगरि ससनी पाप मारिगा सनि सग पमप ఇది వేదనలో ఆరాధనని ఆ ఆ ఇది వేదనలో ఆరాధనని ఆరాధనలో ఆద్రతనేది వేదనలో ఆరాధనని ఆరాధనలో ఆద్రతని నా స్వరమే మెహరని అహరహము కంపించింది కనలేవా జగదీశ్వర పాహి परमेश मां पाहि संगीतमु कादिदि संस्मरणेदि प्रियतमा विनरावा जगदीश्वर पाहि परमेश मां पाहि अवतार
అవతార్ మెహర్ బాబా కీ జీ. అందరికి జై బాబా అండి. జై బాబా నాన్న. జయబాబా ఆంటీ. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు జయశ్రీ ఆంటీ ఒక పాట పాడాల్సిందిగా కూర్చున్నాను. దాని తర్వాత సత్యవాణి ఆంటీ రెడీగా ఉండాలి. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబా కీ జై. ఉన్నతోన్నతుడను అన్నావు అనంత, నిజమని గ్రహించాము నేటికి, మెహరుని తపించినాము. ఉన్నతోన్నతుడను అన్నావు అనంత, నిజమని గ్రహించినాము నేటికి, మెహరని తపించినాము. ఉన్నతోన్నతుడను అన్నావు అనంత. విగ్రహారాధన చేశాము ఇన్నాళ్ళు, ఆగ్రహం అయినా పోలేదు మాకు. సాధనాలెన్నో చేశాము ఇన్నేళ్ళు, సహనమిసుమంతా రాలేదు మాకు. విగ్రహారాధన చేశాము ఇన్నాళ్ళు, ఆగ్రహం అయినా పోలేదు మాకు. సాధనాలెన్నో చేశాము ఇన్నేళ్ళు, సహనమిసుమంతా రాలేదు మాకు. వేదనలు పోలేదు, వాదనలు పోలేదు, వేదనలు పోలేదు, వాదనలు పోలేదు, కడకు నీ సన్నిధి చేరాము ఆర్తులమై. ఉన్నతోన్నతుడను అన్నావు అనంత, నిజమని గ్రహించినాము నేటికి, మెహరని తపించినాము. ఉన్నతోన్నతుడను అన్నావు అనంత. మెహరు మెహరను చూమై మరచిపోయాము, ప్రేమ ఉదయించసాగింది మాలో. ప్రేమ ప్రేమంటూ తపించసాగాము, భేద భావాలు మరిచాము లోలో. మెహరు మెహరను చూమై మరచిపోయాము, ప్రేమ ఉదయించసాగింది మాలో. ప్రేమ ప్రేమంటూ తపించసాగాము, భేద భావాలు మరిచాము లోలో. ఒకరికొకరము ప్రియమై నీవే మా ప్రియతముడై, ఒకరికొకరము ప్రియమై నీవే మా ప్రియతముడై, నామస్మరణలో బ్రతికాము దాసులమై. ఉన్నతోన్నతుడను అన్నావు అనంత, నిజమని గ్రహించినాము నేటికి, మెహరని తపించినాము. ఉన్నతోన్నతుడను అన్నావు అనంత. ప్రేమ వరమనుచో తెలిపావు మేరు, ప్రేమ ప్రియమనుచో కోరాము మేము. ప్రేమకే వసుడను అన్నావు మేరు, వశము అయినాము నీ ప్రేమకు మేము. ప్రేమ వరమనుచో తెలిపావు మేరు, ప్రేమ ప్రియమనుచో కోరాము మేము. ప్రేమకే వసుడను అన్నావు మేరు, వశము అయినాము నీ ప్రేమకు మేము. మెహరు మెహరను చూనే, మెహరు శ్రీ అను చూనే, మెహరు మెహరను చూనే, మెహరు శ్రీ అను చూనే, బ్రతుకగలమయ్యా మా తండ్రి జోహారు. ఉన్నతోన్నతుడను అన్నావు అనంత, నిజమని గ్రహించినాము నేటికి, మెహరని తపించినాము. ఉన్నతోన్నతుడను అన్నావు అనంత.
అవతార్ మెహర్ బాబా की जय థ్యాంక్ యూ బాబా. జై బాబా శశిధర్, అందరికీ జై బాబా. జై బాబా అంటే అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు మన గ్రూప్ లోని వాణి ఆంటీ మల్లికార్జున గారు లేడు కాబట్టి రావణమూర్తి గారు ఒక పాట పాడాల్సిందిగా కూర్చున్నాను. దాని తర్వాత బుక్ రీడింగ్. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా రావణమూర్తి గారు. జై బాబా. జై అవతార్ బాబా. మెహర్ బాబా వినబడుతోందా? వినిపిస్తుంది వినిపిస్తుంది. ఓకే జై బాబా. ఒక్క నిమిషం. అవతార్ మెహర్ బాబా की జై. ప్రియతముని చరణాలు ముక్తి సోపానాలు సర్వలోకారాజ్య శక్తి స్వరూపాలు ప్రియతముని చరణాలు ముక్తి సోపానాలు ముక్తి సోపానాలు బ్రహ్మాండముల నేలు తేజస్వరూపాలు బ్రహ్మాండ నాయకుని శ్రీచరణ కమలాలు శివ బ్రహ్మ కేశముల త్రిగుణ స్వరూపాలు సర్వార్థ సకలార్థ సాధన మార్గములు ప్రియతముని చరణాలు ముక్తి సోపానాలు సర్వలోకారాజ శక్తి స్వరూపాలు ప్రియతముని చరణాలు ముక్తి సోపానాలు ముక్తి సోపానాలు ఆరాధనే అవని అంతరించిన వేళ అజ్ఞాన తిమిరాలు ఆవహించిన వేళ సద్గురులే పాహియని శరణు చొచ్చిన వేళ సర్వలోకాలేలే సంభవించే సిరులు ప్రియతముని చరణాలు ముక్తి సోపానాలు సర్వలోకారాజ శక్తి స్వరూపాలు ప్రియతముని చరణాలు సంగీత సాధకుల నాదస్వరూపాలు సాహిత్య సేవకుల వాంగ్మయ స్వరూపాలు నాట్యాభిలాషులకు నటరాజ రూపాలు ప్రేమ కోరే ప్రియుల ప్రేమ స్వరూపాలు ప్రియతముని చరణాలు ముక్తి సోపానాలు సర్వలోకారాజ శక్తి స్వరూపాలు ప్రియతముని చరణాలు భ్రాంతిమయ జీవులకు మేల్కొల్పు గీతాలు సత్య సాధకుల కవి సౌభాగ్య రూపాలు కామితములీడేర్చు కమలాక్షు పాదాలు మెహర్ శ్రీ రచనలకు బీజాక్షరాలు ప్రియతముని చరణాలు ముక్తి సోపానాలు సర్వలోకారాజ్య శక్తి స్వరూపాలు ప్రియతముని చరణాలు
ముక్తి సోపానాలు ముక్తి సోపానాలు అవతార్ మెహర్ బాబాకి జై. చాలా కాలం అయింది శ్రీనివాసరావు ట్యూన్ విని మర్చిపోయాను కూడా. ఆ తప్పులు ఉన్నందుకు క్షమించండి. జై బాబా. శృతి లయ కూడా సరిగ్గా లేదు. జై బాబా, క్షమించు బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా సార్, మీరు మీరు చక్కగా పాడారు సార్. మీరు అలా ఆ, అన్నారు, మీ మంచితనం అది చక్కగా ఉంది పాట. జై బాబా. జై బాబా అంకుల్. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు బుక్ రీడింగ్ తర్వాత భాస్కర్ అంకుల్ హారతికి రెడీగా ఉండాలి. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. ప్రియతమ బాబా వారి ఇచ్చ మేరకు గత కొన్ని వారాలుగా మనం నాజు సావక్ పత్వాల్ ఇంగ్లీష్లో రాసిన హీ గివ్స్ ద ఓషన్ అనే పుస్తక తెలుగు అనువాదం ప్రేమ మహాసాగరం అని చింతామణి గారు అనువదించడం జరిగింది. అందులో విశేషాలని మనం చదువుకుంటూ ఆ అనుభూతులు పొందుతూ ఉన్నాము. నాజు సావక్ పత్వాల్ తన చిన్నప్పటి బాబాతో గడిపిన ఆ క్షణాలని తను, తన చెల్లెలి హిల్లు, తమ్ముడు ఆది, తల్లి వారంతా బాబాతో గడిపిన ఆ క్షణాలని మనతో పంచుకుంటూ ఉన్న ఆ అనుభవాల్ని మనం చదువుకుంటూ ఉన్నాం. నాజు సావక్ పత్వాల్ ఎలా చెప్తూ ఉన్నారు, నేను ఎప్పుడూ చక్కగానే ప్రవర్తించేదానిని, కానీ ఒకసారి నా యొక్క భక్తిభావం బాబా వారు సవరించాల్సి వచ్చింది. చదువుకునే రోజుల్లో బాబాకు ఒక ఉత్తరం రాశాను ఇలా. ఆ ఉత్తరం ఏంటంటే, బాబాకు రాసింది ఆమె, ప్రియమైన బిగ్ డాడీ, నేను మీకు ఒక ముఖ్య విషయం చెప్పాలని అనుకుంటున్నాను. నేను మిమ్మల్ని మొదట బిగ్ డాడీగా, ఆ తరువాత దైవంగా ప్రేమిస్తున్నాను అని బాబాకి ఈ ఉత్తరం రాసింది. అయితే బాబా ఆ ఉత్తరాన్ని అందుకున్నారు, కానీ ఈమెకు జవాబు బాబా ఇవ్వలేదు. ఆ తర్వాత వీరంతా స్కూల్ సెలవుల్లో మెహరాబాద్ వచ్చిన సమయంలో అప్పుడు బాబా ఈ ఉత్తరం తాలూకా ఆ ఉత్తరాన్ని ఉటంకిస్తూ బాబా ఈమెతో ఇలా అన్నారు, నాజుతో, బాబా నీవు ఆ ఉత్తరంలో ఏం రాశావు, నీ యొక్క అభిప్రాయం సరికాదు. నీవు మొదట నన్ను దైవీ మానవునిగా ప్రేమించు, ఆ తర్వాత బిగ్ డాడీగా అంటూ బాబా ఆమె రాసిన ఆ ఉత్తరాన్ని సవరించారు. బాబా ముందు దైవీ మానవునిగా ప్రేమించమన్నారు, ఆ తర్వాత బిగ్ డాడీ. ఎందుకంటే వీరు బాబా దగ్గరికి వచ్చినప్పటి నుంచి కూడా బాబాని బిగ్ డాడీ అని పిలుస్తూ ఉండేవారు వీరంతా కూడా. నాజు సావక్ పత్వాల్ ఇంకా ఇలా చెప్తున్నారు, నా చిన్నతనం మరియు తెలివి తక్కువతనం వలన ఆనాడు కొంచెం కూడా ఆధ్యాత్మిక పరిజ్ఞానం నాకు లేకపోవడం చేత బాబా నాకు దేవుడితో పనేమిటి అని బాబాతో అన్నాను. బాబా తన అనంత సహనంతో నా యొక్క ఆ ప్రశ్నకి సమాధానం చెప్పలేదు. అలా మా చిన్నతనపు రోజులు బాబా వారి సంరక్షణలో, దైవ సాన్నిధ్యంలో గడుపనిచ్చిన దివ్య ప్రీతముని కృపకు మేము ఎల్లప్పుడూ కృతజ్ఞులమే అంటూ ఇక్కడ నాజు సావక్ పత్వాలు రాసుకుంటున్నారు. ఇంకా ఎలా చెప్తున్నారు ఆమె నాజు, మా నాన్నగారు ప్రాపంచికంగా బాబాకు సర్వం సమర్పించి 99.99% అంటే చూడండి, ఇక్కడ 100% కాదు, ఆయనకి హృదయంలో బాబాను ఆయన బాగా విశ్వసించిన, బాబా కోసం పనిచేస్తున్నా కూడా మా నాన్నగారి హృదయంలో ఎక్కడో 0.01 అంటే చూడండి 0.01% ఒక సంశయం ఉండేది నాన్నగారికి. ఆ సంశయం వల్ల అతను చాలా మదన పడేవారు. అయితే చాలా తొందరలోనే ఒక 3 సంఘటనల వల్ల మా నాన్నగారికి ఆ సంశయ నివృత్తి జరిగి బాబా వారు దైవీ మానవుడే అన్న సంపూర్ణ విశ్వాసం కలిగిందట
ఒక 3 సంఘటనలు జరిగాయి. ఆ 3 సంఘటనలే ఆమె ఇక్కడ చెప్తోంది. మొదటి సంఘటన ఏంటంటే, టిప్పు బాబాను బెండి బజార్లో కలిసినప్పుడు జరిగిందట ఆ సంఘటన మొట్టమొదటిది. నాన్నగారు వారి వద్దకు చిన్న మెహర్ బాబా ఫోటో తీసుకొని వెళ్ళి టిప్పు బాబాతో, స్వామి, ఈ ఫోటో మీ గదిలో గోడకు వేలాడదీయవచ్చా అని అడుగుగా టిప్పు బాబా చాలా సంతోషంగా, తప్పకుండా గోడకు తగిలించు, ఈ విశ్వమంతా మెహర్ బాబా నామంపై ఆధారపడి ఉంది అని చెప్పినప్పుడు ఆయన కాస్త బాబాపై విశ్వాసం పెరిగింది ఆయనకి. ఇక రెండో సంఘటన, గుజరాత్లో జామ్నగర్కు బాబాతో పాటు మస్తుల అన్వేషణకు వెళ్ళినప్పుడు ఒక సంఘటన జరిగింది. అదేంటంటే, అక్కడికి గుజరాత్లో జామ్నగర్ వెళ్ళిన తర్వాత మా నాన్నగారు ఒక టాంగా ఎక్కి ఆ ప్రాంతంలో మస్తులు ఎవరైనా ఉన్నారా అని తెలుసుకునేందుకు గాను ఆ టాంగా వాళ్ళకి ఆరా తీశారు. అయితే అక్కడకు సమీప అరణ్యంలో చాలా గొప్ప సాధు పురుషుడు ఉన్నాడని, అతనిని కోట్వాలా బాబా అని అంటారని, అతను ప్రతిరోజు రాత్రి 9 గంటలకు అరణ్యం చివరకు వస్తాడని, అతడు ఎక్కువగా కోట్లు ధరిస్తాడు కాబట్టి అతనికి కోట్వాలా బాబా అని పేరు వచ్చిందని ఆ టాంగా వాళ్ళ మా నాన్నగారికి చెప్పాడు. వెంటనే మా నాన్నగారు టాంగాని అటువైపు పొమ్మని ఆదేశించి, అతను మస్తు అవునా కాదా అని తేల్చుకోవాలి. అలా ప్రయాణం చేసి వారు టాంగాతో ఆ అడవి చేరే సమయానికి సరిగ్గా 9 గంటలు కావస్తోంది. ఎందుకంటే 9 గంటలకు ఆయన బయటకు వస్తాడు కదా. ఇంకే ఒక సాధు పురుషుడు అడవి నుంచి బయటికి వచ్చాడు. నాన్నగారు వారిని చూడగానే అతడు మస్తుగా గుర్తించాడు. ఎందుకంటే మండలి చాలా మందికి బాబా ఆ శక్తిని ప్రసాదించారు. ఎవరు మస్తో ఎవరు పిచ్చివాడో ఆ గుర్తించగలిగే శక్తిని బాబా కొంతమంది మండలి వారికి ఆ శక్తిని ప్రసాదించారు. ఆ విధంగా మా నాన్నగారు అతను మస్తు అని తెలుసుకొని ఈ విషయం బాబాకు చెప్పి ఆ మరునాడు రాత్రి 9 గంటలకు టాంగాలో బాబాని ఆ అరణ్యం వద్దకు తీసుకొని వచ్చారు నాన్నగారు. ఆ చెట్ల రొదలు తప్పించి అరణ్యం ప్రశాంతంగా ఉంది. మస్తులతో బాబావారు సాంగత్యం చేసేటప్పుడు బాబావారి శిష్యులు ఎవరైతే ఉంటారో వారు కొద్ది దూరంగా ఉండాలని బాబావారి నియమం ఉంది. కాబట్టి నాన్నగారు ఆ సమయంలో దూరంగా నిలబడి చూస్తూ ఉన్నారు. అరణ్యం నుంచి వస్తూనే మస్తు బయటకు రాగానే బాబాను చూసి తన్మయుడై పెద్దగా అరుస్తూ, అరణ్యంలో నేను భగవంతుని చూస్తున్నా అంటూ ఆ మస్తు నృత్యం చేయసాగాడు. అరణ్య గంభీర వాతావరణంలో బాబాను భగవంతునిగా గుర్తించిన మస్తు నృత్య సంకీర్తన మా నాన్నగారి హృదయాన్ని కదిల్చి బాబా యందు విశ్వాసం మరింత పెంచింది అంటే ఇక్కడ చెప్తున్నారు. అంటే 2 సంఘటనలు. ఇక 3వ సంఘటన, ఇది కూడా మస్తు అన్వేషణలోనే జరిగింది. ఆ సమయంలో జైపూర్లో ఆల్వార్ వెళ్ళినప్పుడు బాబా అక్కడ మస్తుల్ని వెతకమని నాన్నగారికి చెప్పారు. ఇక్కడ కూడా నాన్నగారు ఒక టాంగాను తీసుకొని ఆ టాంగా వాడిని అడిగారు, ఇక్కడ ఎవరైనా ఆధ్యాత్మికంగా పేరొందిన సాధువులు ఎవరైనా ఉన్నారా అని ఆ టాంగా వాళ్ళని అడిగితే అతడు అక్కడికి దగ్గరగా ఉన్న ఒక కొండ శిఖరాల చిన్న కుటీరంలో ఒక మహాత్ముడు ఉన్నాడని ఆ టాంగా వాళ్ళ చెప్పగా నాన్నగారు ఆ కొండ ఎక్కి ఆ కొండపైకి కష్టపడి ఆ మెట్లను ఎక్కి ఆ యొక్క మహాత్ముని చూసి మస్తుగా ఆయన్ని గుర్తించి ఆ విషయాన్ని బాబాకి తెలియజేశారు. ఆ మరునాడు నాన్నగారి సాయంతో బాబా ఆ కొండ వద్దకు వెళ్ళి ఆ మెట్లనెక్కి మస్తు వద్దకు వెళ్ళగా యథాలాపంగా నాన్నగారు, ఎందుకంటే బాబావారు ఆదేశం మేరకు దూరం నుంచి చూస్తూ ఉన్నారు. బాబావారు ఆఖరి ఎక్కేసరికి ఆ కుటీరంలో ఉన్న ఆ మహాత్ముడు బయటకు వచ్చి బిగ్గరగా అరుస్తూ, దేవుడు వచ్చాడు, ఆడండి పాడండి అంటూ ఆ మహాత్ముడు గెంతుతూ ఉన్నాడు. ఈ ప్రకటన విన్న నాన్నకు మెహర్ బాబా తనకు గురువు ప్రభువే కాదు అని, ఆయనకి మానవాకారం ధరించిన భగవంతుడు అని మరింత విశ్వాసం నాన్నగారికి ఏర్పడిందంటే ఈ 3 సంఘటనల ద్వారా నాన్నకు ఉన్న ఆ 0.01% ఆ అనుమానం కూడా తీరి
100% విశ్వాసంతో బాబా వారి యొక్క ప్రేమను పొందగలిగారు. ఒకసారి బాబా నాన్నగారిని రాంచీ మండల వారి వసతి రాంచీకి పంపించారు. మండల వారి వసతి కొరకు వెళ్ళమనగా ఆ సమయంలో నాన్నగారికి తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ ఉన్నారు నాన్నగారు. ఆ సమయంలో నాన్నగారికి ఆ మలంలో చీము నెత్తురు అంటే రక్త విరోచనాలు అవుతూ ఉన్నాయి. అందుకని బాబా వారు చెప్పిన వెంటనే ఈయన ఏం చెప్పారంటే మా నాన్నగారు బాబాతో, బాబా నేను రక్త విరోచనాలతో బాధపడుతూ ఉన్నాను, 1-2 రోజులు ఈ ప్రయాణాన్ని నేను వాయిదా వేసుకోవచ్చా అని నాన్నగారు బాబాని అడిగారు. బతిమాలారు కూడా బాబాని. వెంటనే బాబా అతనితో, నేను బాహ్య ప్రదేశానికి వెళ్ళాల్సి ఉంది కాబట్టి ఒక మట్టి పాత్ర తెమ్మని బాబా చెప్పారు. బాబాకి అప్పుడే అదే టూల్స్కి వెళ్ళాలని చెప్పి బాబా ఒక మట్టి పాత్రను తెప్పించారు. చెప్పి బాబా ఆ మల విసర్జన చేశారట. బాబా చేస్తే ఆ పాత్రలో చూస్తే ఆ పాత్రలో బాబా యొక్క నెత్తురు కనిపించిందట. ఆ మలంలో చీము నెత్తురు అంటే అదే క్షణంలో నాన్నగారి యొక్క ఆ కడుపు నొప్పి తగ్గిపోయి సాధారణ స్థితికి వచ్చారు. అప్పుడు నాన్నగారు చాలా బాధపడ్డారు. అయ్యో, నా బాధను బాబా తనపైకి తీసుకొని నన్ను తన విశ్వ కార్యక్రమం కొరకు పంపిస్తూ ఉన్నారు. నేను బాధతో ఉన్నా కూడా మాట్లాడకుండా బాబా ఆజ్ఞను శిరసావహించి వెళ్ళవలసింది అని నాన్నగారు చాలా బాధపడ్డారు. ఏదైనా మందు తీసుకొని ఆ బాధని ఉపశమింపజేసుకొని నేను వెళ్ళవచ్చు కదా, ఎలా చేశానేంటి బాబా చెప్పిన ఆదేశానికి నేను ఎదురు చెప్పి బాబాకి ఎంత బాధ పెట్టానని చెప్పి నాన్నగారు చాలా వాపోయారు. నాన్నగారికి జీవిత కాలానికి ఇదొక గుణపాఠం. ప్రేమికుల బాధలను బాబా తన పైకి తీసుకుంటారో తెలుపడానికి ఇది ఒక చిన్న ఉదాహరణగా మనం దీన్ని తీసుకోవచ్చు. అంటే బాబా ప్రేమికుల తాలూకా ఆ హృదయ వేదనని ఆయనపై ఎలా తీసుకుంటారో ఈ సంఘటన ద్వారా మనం తెలుసుకోవచ్చు. అక్టోబర్ 17, 1941 తేదీన బాబా ఉపాసిని మహారాజు కార్యాలయానికి షరోషిరాని కారులో బయలుదేరారు. గుర్మాయి అంటే ఆది సీనియర్ యొక్క తల్లి కాకాబార్య నాన్నగారిని అనుసరించారు. కాకాబార్య నాన్నగారు వీళ్ళు ముగ్గురు అంటే సావక్ కొత్వాల్ గారు వీరంతా బాబాని అనుసరించారు. వీరంతా కలిసి దహీగాం మధ్యాహ్నం 2:30 గంటలకి చేరుకున్నారు. బాబాను నాన్నను దహీగాంలో ఉంచి అంటే సావక్ కొత్వాల్ని బాబాని దహీగాంలో ఉంచేసి గుల్మాయి, షరోషు, కాకాబార్య వీరంతా కలిసి కారులో సాకోరి వెళ్ళి ఉపాసిని మహారాజుని సాయంత్రం 5:30 గంటలకు బాబా వద్దకు దహీగాంలో తీసుకుని వచ్చారు. ఉపాసిని మహారాజుని బాబా ఉపాసిని మహారాజులు ఒక కుటీరంలో అరగంట పాటు సమావేశమయ్యారు. వారి ఆధ్యాత్మిక కార్యక్రమం ముగిశాక ఉభయులు బయటకు రాగా కాకాబార్య నాన్నలను ఉపాసిని పాదాలు తమ నొసట నుంచి అభివందనం చేయమని బాబావారు ఆదేశించారు. ఈ చరిత్రాత్మక సమావేశం చిత్రీకరించడానికి అంటే షూట్ చేయడానికి పాద్రి కాక దహీగాంకు కెమెరా కూడా తీసుకొచ్చారు. ఉపాసిని పాదాలపై నాన్న శిరసాభివందనం చేస్తూ ఉన్నప్పుడు పాద్రి కాక అనేక ఫోటోలు తీశారు. ఇద్దరు సద్గురువులు ఒకే చోట కలిసి ఉండటం, తన సద్గురు ఉపాసిని పాదాలను శిష్యులను తాకమని చెప్పి బాబా స్వయంగా పర్యవేక్షించుట చాలా అరుదైన దృశ్యం. నాన్నకు ఈ యొక్క ఫోటోగ్రాఫ్ చాలా అరుదైన జ్ఞాపికగా మిగిలింది. ఈ సమావేశం అనంతరం షరోషు మిగతా వారు ఉపాసిని మహారాజును సాకోరి సాగనంపడానికి వెళ్ళారు. మరి అక్కడ చేసే పని ఏమీ లేక బాబాను వినోదింపచేయడం అంటే వీరు ఉపాసిని మహారాజు అక్కడ దింపి వచ్చే సమయం ఆ గ్యాప్ లో నాన్నగారేమో బాబాని వినోదింపచేయడానికి దగ్గరగా గాలిబ్ జికార్ల ఉర్దూ గజల్స్ పాడి బాబా వారికి వినిపించారు. అంతేకాక పాత ఇంగ్లీష్ సినిమా గీతాలు, గుజరాతీ గీతాలకు మధ్యలో బాబా అనే పదాలు చేరుస్తూ తన యొక్క ప్రేమని నాన్నగారు బాబాపై చూపించారు. ఈ పాటలు అయ్యాక మంచి హాస్యోక్తులను ఇంగ్లీష్లోను గుజరాతీలోను చెప్పి బాబా వారిని నవ్వించారు.
సాకోరి వెళ్ళిన ఆ బృందం తిరిగి వచ్చే వరకు అలా అందరూ కాలక్షేపం చేశారు. నాన్నకు మంచి హాస్య ప్రవృత్తి, చక్కని గాత్రం ఉండటం వలన బాబా తరచూ పిలిపించుకొని ఆయన చేత ఆ పాటలు పాడించుకొని ఆ హాస్య సంఘటనలు చెప్పించుకొని బాబా వినోదించేవారు. బాబా వారు కూడా చాలా హాస్యప్రియులు, సంగీత ప్రియులు. ఒకసారి బాబా మండలి హాల్లో ఉండగా నాన్నగారిని పిలిపించి పాడమన్నారు. మా నాన్నగారు పాడిన మొదటి పాటలో బాబాను ఇలా కీర్తించారు. ఆ పాట ఎలా ఉంది: ఓ మెహర్ బాబా, నిన్ను ప్రేమిస్తున్నాను. సదా నా కలలో కూడా నీవే ఉంటావు. నేనే పని చేస్తున్నా నిన్ను మరువను. నిన్ను నేనెన్నడూ కలవనే లేదని ఒక్కొక్కసారి అనిపిస్తుంది. ఏదో ఒక రోజు నిన్ను గాని వదిలితే నా జీవితమే వదిలినట్లవుతుంది. ఎందరో మహారాజులను చూసి నిన్ను ఎంచుకున్నాను. మహాప్రభు, మెహర్ బాబా, నన్ను పాలించు అంటూ ఆ పాట ఇలా ఉంది. ఈ పాటలో 4వ పంక్తి పాడుతూ ఉన్నప్పుడు బాబా చాలా తమాషాగా నవ్వుతూ ఇలా సౌండ్ చేశారట బాబా. ఆ 4వ పంక్తి ఏంటంటే, నిన్ను నేను అన్నడు కలవనే లేదని ఒక్కొక్కసారి అనిపిస్తుందని చెప్తే బాబా అలాగా ఎందుచేత అంటూ బాబా వారి ముఖబింబంలో బాబా వారు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారట. ఆ తర్వాత కాలంలో ఈ పాట నాన్న చేత మరలా మరలా బాబా వారు పాడించేవారు. నాన్న గురువు కోసం అన్వేషించే ముందు పంచ సద్గురువులలో నలుగురిని దర్శించారు. అయితే మెహర్ బాబా వారిని చూశాక, వారి కృపా దృష్టి తనపై ప్రసరించాక బాబాయే తనకు శాశ్వత గురువని నాన్నగారు తెలుసుకున్నారు. నాన్నకు గజల్స్ అంటే చాలా ప్రాణం. ఆయన గాలిబ్ జిగార్ల గీతాలనే కాక హఫీజ్ కబీర్ తాలూకు రచనలు కూడా పాడుతూ ఉండేవారు. అంతేకాక లోతైన ఆధ్యాత్మిక భావాలు కల కవ్వాలీలు అంటే బాబాకు కూడా ఇష్టపడేవారు కదా. బాబాకు గజల్స్ అన్న కవ్వాలీలన్నా బహు ప్రీతి అని తెలిసిన నాన్న చక్కని సంగీత జ్ఞానము, పేరు ప్రఖ్యాతులు గల గాయకులచే కచేరీ చేయించి బాబాను వినోదింప చేస్తూ ఉండేవారు. ఆ గాయకుల గాన మాధుర్యానికి, సాహిత్య పరిమళాలకు బాబావారు పరవశులై శరీరం కదుపుతూ ముఖ కవలికలు మారుతూ ఉన్నప్పుడు చాలా చూడముచ్చటగా ఉంటూ ఉండేదట. బాబా అనుభవిస్తున్న ఆ ఆనందాన్ని చూస్తూ ఉన్నప్పుడు చాలా చూడముచ్చటగా ఉండేదట. ఒకసారి అమ్మ కూడా తన భక్తి సంగీతంతో బాబాను సంతోషపరిచే అవకాశం అమ్మకు కలిగింది. ఆ రోజు బాబా మేర్ రిట్రీట్ వద్ద టిన్ క్యాబిన్కు శ్రేణులందరినీ పిలిపించారు. అందరూ సమావేశమయ్యాక బాబా వారిని అందరినీ ఉద్దేశించి, మీలో ఎవరికి జొరాస్ట్రియన్ ప్రార్థనా పుస్తకంలో రాయబడిన భగవంతుని 101 నామాలు తెలుసు, వాటిని ఎంతమంది అనుదినం జపిస్తున్నారు అని బాబా అక్కడ హాజరైన స్త్రీలందరినీ అడిగారు. వెంటనే అమ్మ చేయెత్తి, బాబా, భగవంతుని 101 నామాలు నాకు తెలుసు. మీ వద్దకు నేను రాకమునుపు నేను ముంబైలో అగ్ని దేవాలయానికి ప్రతిరోజు వెళ్ళేదాన్ని, ఆ పవిత్ర నామాల్ని జపించేదానిని. ఇప్పుడు ఇక్కడ ఉన్నాను, జపించట్లేదు అని బాబాకు చెప్పింది. బాబా వెంటనే ఆ నామాలు శాశ్వతంగా చదవమని అమ్మ స్వరాష్ట్ర మతాచార్యులు ఎలా చదువుతారో అలా సంకీర్తన రూపంలో పాడి వినిపించింది. ఆమె సగభాగం పూర్తి చేయకుండా బాబా మధ్యలోనే ఆపి, మీరంతా, అంటే స్త్రీలను ఉద్దేశించి బాబా చెప్తూ ఉన్నారు, మీరంతా అవి నేర్చుకొని కలిసి పాడితే చాలా బాగుంటుంది. ఆ నామములు చాలా అర్థవంతమైనవి, తెలుసుకొని జపించండి అని బాబా అన్నారు. ఆ తర్వాత అమ్మ భగవంతుని 101 నామాలు తన జీవితమంతా పారాయణం చేసింది. గుజరాతీ భాషలో ఉన్న వాటి భావాలను ఎరిగి భావయుక్తంగా అమ్మ పఠిస్తూ ఉండేది. అమ్మకు సైనస్ ఉండటం వల్ల ముక్కుతో పాడినట్లు అనిపిస్తూ ఉండేది, జంకు లేకుండా పాడుతూ ఉండేది. బాబా మండలి వారి నుండి చాలా విధేయత, శ్రమలతో కూడిన జీవితం ఆశించిన కష్టమనిపించేది కాదు. గతావతారాలకి భిన్నంగా మెహర్ బాబాలో హాస్య ప్రవృత్తి కలదని కొందరు అంటారు. వారి మానవత్వ ప్రవర్తనలో
హాస్య సన్నివేశాలు, హాస్య నాటికలు వినోద ప్రవృత్తిని తెలియజేస్తాయి. అమ్మ పుట్టుకతోనే హాస్య నటి. ఆమె బాబాతో సహా అందరినీ తన హాస్య రసోద్ధతితో నవ్వించూ ఉండేది. బాబావారు ఏకాంతవాసంలో తన విశ్వ కార్యక్రమంలో బాగా అలసిపోయి బయటకు రాగానే బాబావారు సేద తీరడానికి ఏదైనా ఒక హాస్య ప్రదర్శన ఏర్పాటు చేయమని మనీజాకు చెప్తూ ఉండేవారు. మనీజా హాస్య నటాగ్రేసరి. మంచి హాస్య దర్శనం చేసి నటింపు చేస్తూ ఉండేది మనీజా. బాబాకు వినోదం కలిగించి అలసట తీర్చాలి అనేది ఆమె యొక్క తపన. మెహరామాయి ఆ పాత్రలకు తగిన దుస్తులు, ఆహార్యం అందిస్తూ ఆ నాటికలు వేసేటప్పుడు మనీజాకు సహాయపడుతూ ఉండేది. నాటికలు తిలగించి బాబా ఆనందపడితే ఆమె సంబరపడిపోయేది. బాబాను సంతోషపరచుటే మెహరా యొక్క లక్ష్యం. బాబా యొక్క ఆనందమే మెహరా యొక్క ఆనందం. తేలలో అమ్మతో సహా కొందరు మంచి నటీమణులు. ఒక నాటకంలో సిల్లా మేరాబాయ్ పాత్ర ధరించగా మమ్మీ యువరాజు రాణా పాత్ర ధరించింది. మెహరా సిల్లాకు నిరాడంబరంగాను, మమ్మీకు యువరాజుగా ఆడంబరమైన రాచరపు దుస్తులు ధరింపజేసింది. ఇది ఒక సంగీత రూపకం కనుక ఇద్దరు కూడా పాడుతూ నటించాలి. అందాల రాణి మీరాబాయి శ్రీకృష్ణుని సేవలో సాధువులను, సన్యాసులను సేవిస్తూ తిరిగి రాజభవనంకి చేరుకునేది. యువరాజు అలా వద్దని వారించేవాడు. కానీ మీరా ప్రీతముని ప్రేమకై తపిస్తూ భర్త ఆజ్ఞను ధిక్కరిస్తుంది. ఈ నాటకం మంచి ఆధ్యాత్మికత ఇమిడి ఉన్నను రాణా పాత్రలో అమ్మగాను ముక్కుతో పాడినట్లు ఉంటే బాబా నవ్వుతూ ఉండేవారు. ఆయన నవ్వుతూ ఉంటే చూడాల్సిందే బాబా. ఎందుకంటే బాబా వారు మౌనం కదా. అందువల్ల ఆ శబ్దం బయటికి రాకుండా లోపల అణుచుకుంటూ బొగ్గలు కదులుతూ పొట్ట కిందకు మీదకు ఎగిసి పడుతూ ఉంటే బాబావారి ముఖం ఎర్రబారేది. కొన్ని హాస్య సన్నివేశాలు బాబావారు నవ్వుతూ ఉంటే బాబావారి నవ్వులో మా నవ్వులు కూడా శృతి కలిసేది. బొంబాయిలో మమ్మీ చూసిన ఒక పార్సీ నాటకం నుంచి అనుకరించిన హాస్యం పాట సునాయాసంగా పాడేది. బాబావారు హాస్యప్రియులు, క్రీడాకారులు గనక ఈ పాటను ఆమోదిస్తారనే ధైర్యంతో అమ్మ బాబా ముందు పాడింది. ఆశ్రమంలో మరెవ్వరికి కూడా అంత ధైర్యం లేదు. ఆ అమ్మ పాడిన ఆ పాటలో పదాలు ఇలా ఉన్నాయి. ఆ పాట ఎలా ఉందట: మేర్వాన్జీ, ఓ మాంత్రికుడా, నా ప్రేమనంతా నీపై గుమ్మరిస్తా. ఈరోజు ఎవరి జేబులు దొంగలించావు, ఎవరి చిక్కాలు ఖాళీ చేశావు. ఈరోజు నీవు సంపాదించిన దాన్ని అందరం కలిసి ఆనందంగా పంచుకుందాం అని ఆ కీర్తన అమ్మ బాబా ముందు ధైర్యంగా పాడితే మొదటి పంక్తిలో బాబాను మాంత్రికునిగా సంబోధించగానే బాబా, మెహరా, మణి వారు ముగ్గురు కూడా విరగబడి నవ్వుకున్నారట. మణి ఒక దక్షిణాది భాష శైలిలో చక్కగా పాడుతూ అభినయం చేయుట నాకు బాగా గుర్తుంది. అందులో 2 పంక్తులు నాకు చాలా జ్ఞాపకం. అంటే మణి కూడా పాడుతూ ఉండేదట. మణి పాడిన ఒక గీతంలోని కొన్ని పంక్తులు ఇక్కడ నాదు సావకత్వాలు ఇక్కడ రాశారు. ఆ పాట ఇలా ఉంది. మణి పాడిన పాట, అందులో కొన్ని పంక్తులు: నా పేరు వెంకట్రావు, మా నాన్న సుబ్బారావు, నేను ఒక 2 ఏళ్ల LLB. నాకు కారులో వెళ్ళటం ఇష్టం ఉండదు, జట్కాలో వెళ్ళుట ఇష్టం ఉండదు. నాకు కారులో వెళ్ళుట ఇష్టం ఉండదు, అది చాలా చెడు వాసన ఇస్తుంది. జట్కాలో వెళ్ళుట ఇష్టం ఉండదు, అది పురాతన కాలపు వాహనం. కలిసి నృత్యం చేయడం అయిష్టం, చాలా చెడు సాంప్రదాయం. ఒకరి భార్యతో ఇంకొకరు గెంతులు పిచ్చి వాళ్ళ స్వర్గంలా ఉంటుందని ఆ కీర్తనలో, ఆ పాటలో మణి పాట హాస్యంగా ఆమె పాడుతుందట. అందులో కొన్ని పంక్తులు ఈమె గుర్తున్నాయి. అవి ఇక్కడ రాసుకున్నారు.
ఇల్లు, ఆది, నేను అంటే నాజు సావకత్వాలు వీళ్ళు ముగ్గురు సెలవులకి మెహరాబాద్ వచ్చినప్పుడు వినోద ప్రదర్శనలో పాల్గొని బాబావారు పాడమంటే పాటలు, ఇంగ్లీష్ పాటలు కూడా పాడేవారట. ఆ తర్వాత మమ్మల్ని మెచ్చుకొని బొగ్గలు గిల్లి బాబావారు ఆలింగనం ఇచ్చేవారు. మేమంతా నృత్యాల్లో కానీ నాటకాల్లో కానీ పాల్గొంటే మెహరా మనీలు అత్యంత శ్రద్ధతో దుస్తులు, నాటకానికి సంబంధించిన ఆహార్యాలు సమకూర్చేవారు. మాకు మెహరా నృత్యాన్ని నేర్పేది. ఒకసారి నగ్గు కృష్ణుని పాత్ర ధరించగా కిల్లు రాధగా అభినయించింది. వారి అభినయానికి బాబా చాలా ముగ్ధులయ్యారు. ఆ రోజు బాబా వారి మాతృమూర్తి షిరీన్మాయి అమ్మ పక్కనే కూర్చొని ఆ రాధ వేషధారి ఆ ముద్దుల గుమ్మ ఎవరు అని అమ్మని అడిగింది. మమ్మీ, ఇల్లు తన చిన్న కూతురు అని చెప్పగా, అరే నేను రాధ వేషంలో పోల్చుకోలేకపోయా, ఎంత చక్కగా నృత్యం చేసింది అని మెహరామాయి అబ్బురపడింది. ఇల్లు కొంచెం పెద్ద అయ్యాక ఒకసారి హోలా నృత్యం చేయమని మణి, మెహరా చెప్పారు. ఆ నృత్యం ఎలా చేయాలో కూడా ఇల్లుకి నేర్పారు. ఇల్లు ఆట, పాట, అభినయం ఏదైనా సరే ఇట్టే గ్రహించి నటించేస్తుంది. అయితే అది చేతులు పైకెత్తినప్పుడు కొన్ని రామాలు కనిపిస్తున్నామని ఎవరో ఆక్షేపించారు. ఆ రోజుల్లో రాజర్లు లేవు. వెంటనే కేటి హిల్లుని వంటగదిలోకి తీసుకెళ్లి విభూది పట్టించి ఆ రోమాలను తీసివేయటం ప్రారంభించింది. అలా చేస్తూ ఉంటే చాలా బాధగా ఉందని ఇల్లు అంటున్నా కూడా కేటి తన పని పూర్తి చేసింది. ఎలా అయితేనే నాట్యం మాత్రం చాలా బాగుంది. అందరినీ, అక్కడ ఉన్న వారందరినీ కూడా ఆ నాట్యం, ఇల్లు యొక్క నాట్యం ఆహ్లాదపరిచింది. అవతార్ మెహర్ బాబా కీ జై. ఇక మిగతాది వచ్చే సోమవారం చదువుకుందాం. ఈ అవకాశం ఇచ్చిన ప్రీతం బాబా వారికి, విన్న మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక జై బాబాలు. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీజే. ఇప్పుడు ఈ కార్యక్రమం భారతం ముగుస్తుంది. భాస్కర్ అంటే జయబాబా, హాల్స్ పాడంటే జయబాబా. జయబాబా. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। देवाधिदेव प्रेम स्वभाव प्रभो मेहरु बाबा प्रियतमा मनसु हारति दे। प्रियतमा मनसु हारति दे। देवाधिदेवा प्रेम स्वभाव प्रभो मेहरु बाबा प्रियतमा मनसु हारति दे। प्रियतमा मनसु हारति दे। ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు, కామ క్రోధముల మది తొలగించు. ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు, కామ క్రోధముల మది తొలగించు. దామను వీడక నిన్ను ప్రేమించు, దామను వీడక నిన్ను ప్రేమించు. మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే. ప్రియతమా మనసు హారతిదే. నీ దివ్య నామమే మదిని స్మరించు, నీ దివ్య రూపమే హృది తిలకించు. నీ దివ్య నామమే మదిని స్మరించు, నీ దివ్య రూపమే హృది తిలకించు. నీ దివ్య పదములే ఆరాధించు, నీ దివ్య పదములే ఆరాధించు. మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే. ప్రియతమా మనసు హారతిదే.
అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా. అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా. పాహి శరణు సాయుజ్యము పొందగా, పాహి శరణు సాయుజ్యము పొందగా, మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే. ప్రియతమా మనసు హారతిదే. దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా. ప్రియతమా మనసు హారతిదే. ప్రియతమా మనసు హారతిదే. ప్రియతమా మనసు హారతిదే. अवतार मेहर बाबा की जय। 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 प्रेमावतार मेहर बाबा की जय। मौनावतार मेहर बाबा की जय। परात्पर पर ब्रह्म अवतार मेहर बाबा की जय। థ్యాంక్ యూ బాబా. అందరికీ జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. ఇంతటితో ఈ కార్యక్రమం ముగుస్తుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు బాబా వారికి జై బాబా తెలియజేసుకుంటున్నాను. అలాగే మీ అందరికి కూడా జై బాబాలు. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం.